మోంతా తుఫాన్ దెబ్బతిన్న పంటల్ని క్షేత్రస్థాయిలో నమోదు చేయకుండా నష్టం జరగలేదని ఎలా నిర్ధారిస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం రాష్ట్ర నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికన్నా పంట నష్టం నమోదు చేసి రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు గురువారం రూరల్ మండలం తెల్లప్రోలు నీలపాడు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో కలిసి గత నెలలో సంభవించిన మోంతా తుఫానుకు దెబ్బతిన్న వరి పైరును పరిశీలించారు. పంట నేల కొరగాయి మొలకలు రావడాన్ని, చేతిలో కంకులను గింజలు కట్టకపోవడాన్ని స్వయంగా చూశారు. పంటకు పెట్టుబడులు, కౌలు తదితర వివరాల్ని రైతులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నష్టం జరగలేదని చెప్పడం ఏమిటి? ప్రభుత్వానికి కళ్ళు కనిపించవా, చెవులు వినిపించవా అంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయంగా ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటన్నారు. నష్టపోయిన రైతుల వరకైనా నమోదు చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగట్టి హరిబాబు మాట్లాడారు. నిధులు ఎక్కువ రాబట్టేందుకు 19 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని కేంద్రానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిహారం తప్పించుకునేందుకే 3 లక్షల ఎకరాల్లోనే నష్టమని చెప్పడం దుర్మార్గమన్నారు. వరి సుంకు దశలో పడిపోవడంతో మానుకాయ వస్తోందని, గింజరాదని తెలిపారు. తుఫాన్ను అడ్డుకున్నామని పండుగ చేసుకోవడం కాదని రైతులు, కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇస్తామని మంత్రి మనోహర్ చెబుతున్నారని గుర్తు చేస్తూ నష్టపోయిన పంటకు పరిహారం ఎవరిస్తారని హరిబాబు ప్రశ్నించారు. పడిపోయిన వారికి ఎకరాకు 25,000, వాణిజ్య పంటలకు 50,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నిబంధనకు సడలించి ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. ఎల్లప్రోలు రైతులు షేక్ హుసేన్, వేజంట రోషయ్య, నేలపాడు రైతు కాకి రమేష్ తమకు జరిగిన నష్టాన్ని ఏకరువు పెట్టారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ములక శివసాంబిరెడ్డి, రైతులు పఠాన్, మహబూబ్ ఖాన్, వెలువెల ఏడుకొండలు, తులిమిల్లి సంభయ్య, సోమవరపు నాగమల్లేశ్వరరావు, తోట రత్తయ్య, తాళూరి వెంకటేశ్వరరావు, అత్తలూరి రమేష్, పిరాటి ఏడుకొండలు, పిరాటి పాములు పాల్గొన్నారు. నా పేరు షేక్ హుసేన్ అండి. మా తాల్పూరు గ్రామం, తెనాలి మండలం. 4 ఎకరాలు కౌలుకి వేసాను. 2 సార్లు పోయింది, మళ్ళీ వేసాము, మళ్ళీ పడిపోయింది. కొంత పచ్చగా ఉంది, కొంత నీళ్ళల్లో మునిగిపోయింది. అర్ధ గింజ అట్లా వచ్చేటట్టు ఉంది, పూర్తిగా వచ్చేటట్టు లేదు. కౌలు చూస్తే మాకు కౌళ్ళు పెచ్చయిపోయినాయి, ఖర్చులు పెచ్చయిపోయినాయి. మందులు కొనటం కూడా ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. మరి మా పరిస్థితి ఇక్కడ రాసేవాళ్ళు రావట్లేదు. ఎక్కడికన్నా పోతే ఈ మండలం లేదు అంటున్నారు. మరి మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లేదు. మరి మీరే ఏదో ఒకటి ఇచ్చేయాలి మాకు సాయం. 4 ఎకరాల్లో కనీసం 3 ఎకరాలు పడిపోయి ఉండిద్దండి. ఉన్నది కూడా పచ్చి గింజ, అది బిగుసుకునేదో లేదో మాకైతే తెలియట్లేదు. కొంత పడకుండా ఉంది, అది పచ్చి గింజ, అది బిగుసుకునేదో లేదో మాకైతే తెలియట్లా. మరి ఏమైద్దో పరిస్థితి ఇక అంతా దేవుడికే తెలియాలి. ప్రభుత్వం ఏమో నివేదికలు ఏం చెప్తుంది, గుంటూరు జిల్లాలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని చెప్తుంది. అంటే మరి పొలాలు పరిశీలించకుండా, నష్టపోయిన రైతులతో మాట్లాడకుండా ఏ రకంగా గుంటూరు జిల్లాలో ఏ నష్టం జరగలేదని నిర్ధారిస్తారు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, గ్రామాల్లో పర్యటించండి, పంట పొలాల్లో పర్యటించండి, ముందు పొలాల్లో దిగండి. పొలాల దగ్గరికి రాకుండానే ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని అంతా బాగుంది అంటే ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులు వాళ్ళ యొక్క మనల కోసమైతే ఈ మాట చెప్పండి, పర్లేదు. కానీ వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలుకు తీసుకొని నష్టపోయిన రైతును ఎలా ఆదుకుంటారు మీరు? అందుకే మేము ప్రత్యక్షంగా పంట పొలాలు పరిశీలించాయి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల ఉద్దేశంతోనే ఈరోజు ఈ తెనాలి మండలంలో పర్యటన చేస్తున్నాం. రైతులు చెబుతూ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, అయ్యా కొన్ని పంట పొలాలు బాగున్నాయి, కొంతమంది మేము నష్టపోయిన మా పొలాలు పరిశీలించండి, మా పేరు నమోదు చేసుకోండి, మాకు సహాయం చేయండి. వాళ్ళు ఎంత నష్టపోయినా అంతే చెప్తున్నారు. 50%, 40%, 60% నష్టపోయాం, ఆ మేరకైనా సహాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ప్రభుత్వానికి కళ్ళు కనిపించవా, చెవులు వినిపించవా? ఏం చేస్తే ఈ ప్రభుత్వం వింటుంది, ఏం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం, అది ఎక్కడ, మంత్రి గారి నియోజకవర్గం, పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇంత అన్యాయంగా ఉంటే ఇక మామూలు ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుంది? అందుకనే ఉన్నత స్థాయి అధికారులు, ముఖ్యమంత్రితో సహా ముందుగా మీ అధికారులందరినీ గ్రామాల్లోకి వెళ్ళమని చెప్పండి, రైతులతో కలవమని చెప్పండి, పంట పొలాలు పరిశీలించమని చెప్పండి. అలా కాకుండా ఆఫీసులో కూర్చొని రికార్డులు రాసే పని చేస్తే అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెనాలి మండలం
తేలప్రోలు, అయితానగర్ ఇట్లాంటి గ్రామాలన్నీ పర్యటిస్తున్నాం. ఈ పర్యటనలో మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఇప్పటికే దాదాపు నేలవాలినటువంటి పంటంతా మొలకొచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే, ఈ వర్షాలు ఇది పాలు పోసుకుని గట్టిపడే సందర్భంగా సుంకు ఉంటుంది. ఆ సుంకు ఉన్న సందర్భంగా ఈ వర్షాలు పడి సుంకు మొత్తం పోయింది. దాంతో రేపు భవిష్యత్తులో వచ్చేయన్నీ తప్ప తాలు వస్తుంది, మొలక వస్తుంది, మానుగాయ వస్తుంది. దీంతో దిగుబడి దాదాపు 50 నుంచి 60% పోతుంది. అందుకని నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్తున్నాం. ఆయన బెజవాడ చుట్టూ బోల్డని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇస్తానంటున్నారు. నువ్వు 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు పండిన దానికి ఇస్తావు, పోయిన దానికి డబ్బులు ఎవడిస్తాడు? ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా అని చెప్పేసి మనోహర్ గారిని కూడా అడుగుతున్నాం. అందుకనే ఆయన ఎక్కడో బెజవాడలోనో హైదరాబాద్లోనో ఉండటం కాదు, తెనాలి చుట్టుపక్కల గ్రామాలు తిరగమనండి. ఈ పడిపోయిన పంట పొలాల్లోకి చేలోకి దిగి చూడమనండి. ఎంత నష్టం జరిగిందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా, ప్రభాకర్ రెడ్డి గారు, మాగంటి హరిబాబు గారు ఈరోజు తెనాలి మండలంలో తేలప్రోలు, నేలపాడు తదితర గ్రామాల్లో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడానికి వచ్చారు. వాళ్ళ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఈ తెనాలి మండలంలో 5% లోపే నష్టపరిహారం జరిగింది కాబట్టి దీన్ని ఎన్యూమరేషన్ చేయాల్సిన అవసరం లేదు, పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేము అడిగేది ఏంటంటే, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళ పొలాల్ని నమోదు చేసి వాళ్ళు ఎంత నష్టపోతే ఆ మేరకే నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే నా పేరు కాకి రమేష్ అండి. నేను 9 ఎకరాల పొలం వేస్తున్నాను. నా 9 ఎకరాలు ఇట్లాగే పడిపోయింది చేలు. నేను ఎకరం వచ్చి 30,000 చొప్పున కౌలు కట్టేసాను ముందుగానే. ఆ రైతు అనేది ఇక ఈయన ప్రక్షణ ఉండదు, ఇక కట్టిన డబ్బులు ఇక తిరిగిరు అవన్నీ. కాబట్టి మాకు గవర్నమెంట్ ద్వారాగా ఏదన్నా పెట్టుబడి కూడా ఎకరానికి వచ్చేసి 30-40 వేలు దాకా అయ్యిందండి. పోతే మరి గవర్నమెంట్ ద్వారాగా ఏమన్నా మాకు కొంచెం కౌలు కార్డు వచ్చిందండి. బ్యాంక్ లోన్ తీసుకున్నావా? ఏం లేదు, తీసుకోలేదండి. వడ్డీ ఎంత? పెట్టుబడికి వడ్డీ ఎంత తెచ్చా? పెట్టుబడికి ₹2 వడ్డీ అండి. రైతుల దగ్గరే తెచ్చుకున్నాను. మరి ఆ డబ్బులు మరి మాకు గవర్నమెంట్ ద్వారాగా ఏమన్నా కొంచెం ఏమన్నా ఇదిగా చేయించాలని మేము అడుగుతున్నాం, సహాయం చేయాలని. ఎవరిని వచ్చారా, చూసారా? ఎవరు రాలేదండి, ఏమి రాదండి, అసలు ఏమి రాదు. ఇదిగో సార్ కింద పడిపోయింది. ఉండ గింజలు మిషన్ వాళ్ళకే కడతమే సరిపోయింది. ఆటల వాళ్ళకి మిషన్ గంటకు వచ్చి 3,000 అంటున్నారండి. ఇప్పుడు ఈ పడిపోయింది కనీసం 1-2 గంటలు పట్టిద్ది ఎకరానికి. 3 గంటలు పట్టిద్ది ఎకరానికి. ఎవరు రాలేదు సార్. ఒక అతను వచ్చి చూసుకుని వెళ్ళాడు, కానీ ఏమన్నా మాకు పైనుంచి ఆర్డర్ వస్తే మేము రాస్తామన్నారు. ఏం రాయలేదు సార్ మాకు.